ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది. ఒకసారి అది పక్కనే ఉన్న అడవిని చూద్దామని వెళ్తుంది. అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా పిల్లికి ఒక నక్క కనిపిస్తుంది. నక్క పిల్లి తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ అడవిలో నీకు అన్నింటికంటే ఏ జంతువంటే ఎక్కువ భయం అని అడుగుతుంది పిల్లి. నాకు అడవి కుక్కలంటే చాలా భయం, అవి చాలా వేగంగా పరిగెత్తుతాయి అని అంటుంది నక్క. నాకు కూడా మా ఊళ్ళోని కుక్కలను చూస్తే చాలా భయం అని అంటుంది పిల్లి. కానీ అడవి కుక్కలు నన్ను పట్టుకోలేవుగా, వాటి నుండి తప్పించుకోవడానికి నాకు బోలెడు విద్యలు తెలుసు అని అంటుంది నక్క. అవునా, నీకు బోలెడు విద్యలు తెలుసా? అయితే అవేంటో నాకు కొంచెం చెప్పవా అని అంటుంది పిల్లి. నేను ముళ్ళ పొదల వెంబడి పరిగెత్తగలను, గుబురు పొదల్లో దాక్కోగలను, బొరియలలో కూడా దాక్కోగలను, అడవి కుక్కలను తికమక పెట్టి తప్పించుకోగలను. నాకు తెలిసిన బోలెడు విద్యలలో ఇవి కొన్ని మాత్రమే, నాకు ఇంకా చాలా తెలుసు అని గొప్పగా చెబుతుంది నక్క. నీవు చాలా గొప్పదానివి, నీకు బోలెడు విద్యలు తెలుసు, కానీ నాకు మాత్రం ఒకే ఒక విద్య తెలుసు అని అంటుంది పిల్లి. అయ్యో పాపం, నీకు ఒక్క విద్య మాత్రమే తెలుసా? ఇంతకీ నీకు తెలిసిన ఆ ఒక్క విద్య ఏంటో అని ఎగతాళిగా మాట్లాడుతుంది నక్క. నాకు తెలిసిన ఆ ఒక్క విద్యను ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను, నువ్వు కూడా నీ విద్యలు ఉపయోగించుకో. అడవి కుక్కలు మన దగ్గరికే వచ్చేస్తున్నాయి, వెంటనే పారిపో అని గబుక్కున పక్కనే ఉన్న చెట్టు ఎక్కేస్తుంది పిల్లి. ఇంతలో అడవి కుక్కలు రానే వస్తాయి. చెట్టు మీద సురక్షితంగా ఉన్న పిల్లిని ఏమీ చెయ్యలేక అడవి కుక్కలు నక్క వెంట పడతాయి. నక్క తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించినా కూడా అడవి కుక్కల బారి నుండి తప్పించుకోలేకపోతుంది. అడవి కుక్కలు నక్కను వెతికి పట్టుకొని చంపేస్తాయి. నక్కకు తెలిసిన బోలెడు విద్యల కంటే నాకు తెలిసిన ఒక్క విద్య ఉత్తమం. ఇప్పుడు అదే నన్ను ఈ అడవి కుక్కల బారి నుండి కాపాడింది అని సంతోషపడుతుంది పిల్లి. తెలిసి తెలియని బోలెడు విద్యల కంటే సరిగ్గా తెలిసిన ఒక్క విద్యే ఉత్తమం.